ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గురుగారు. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అలాట్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ గురుగారు. సూపర్. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది, అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది ఏమి గుండెరా అని. సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్, అది నిజంగా ఫీల్ అయ్యాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది, స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ బట్ వెయిట్. సో నిజంగా హార్ట్ ఫెల్ట్, చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు. రెండోది, మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం, అంటే నేను మీకేమి కాను, ప్రశాంత్ మీకు తెలీదు, మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు, బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదో ట్రై చేశారు, కుర్రాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మీరు చేసింది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్ మోత మోగిపోతుంది అసలు. భలే ఉంది. వెరీ హ్యాపీ. మీరు ఒక మెట్టు మమ్మల్ని ఎక్కించారు, దానికి థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఇప్పుడు ఈగిల్, అదే సంక్రాంతికి హనుమాన్, ఫిబ్రవరి 9th ఈగిల్. అది కూడా మా సినిమా నేను భావిస్తాను, ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు. ఫస్ట్ డైరెక్టర్తో మళ్ళీ ఇంకోటి చేస్తున్నావు, హీరో గారితో విషయం తర్వాత వస్తాలే, డైరెక్టర్తో, ప్రొడక్షన్ కంపెనీతో, ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా. నా డౌట్ ఏంటంటే, రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఓ 4 పాటలు, విపరీతమైన కామెడీ, ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్. బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ 2-3 ఫిలిమ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము, ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా, ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను నేను కూడా. ఇది కమర్షియల్ కనిపిస్తుంది, బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా. అలా కాదు, ఇది పక్కా కమర్షియల్ మాస్ అన్నీ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా ఏంటంటే డ్యూయెట్లు, ఈ మళ్ళీ ఉండే సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, బట్ నాట్ లైక్ మాస్ నంబర్స్. లైక్ ఇప్పుడు ధమాకా అన్న చూడు, ధమాకాలా ఉండకపోయినా మిగతా అంతా ఎంటర్టైన్మెంట్, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలామందికి, ఆ ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి చేస్తారు? నేను అది ఇప్పుడే కాదు, ఇంక చేస్తూనే ఉంటాను, నా ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తేజ, ఈ సినిమా మరి అలా ఉండదులే, మరి అంత ఇదిగా ఉండదు నేను అనుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు గెటప్ అంటే చాలా నచ్చింది. ఆ సినిమాలో గెటప్ నాకు బాగా, అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే. నన్ను చూసుకోవటం అనేది, నచ్చటం అనేది చాలా తక్కువ. ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు అన్నారు నాతో, అది ఉంది దీంట్లో. మీరు ఏ సినిమాకి మేక్ ఓవర్ అనేది అసలు చేయరు అంటే నా ఉద్దేశం, ఇంత మేక్ ఓవర్ ఉండదు ఎప్పుడు ఏ సినిమాకి. అంటే కమర్షియల్ సినిమాలు కావడానికి పెద్ద మేక్ ఓవర్లు ఏమి ఉండవు కదా, కొంచెం హట్కే ఉంటేనే కదా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేమ్ యాజ్ హనుమాన్ గెటప్ ఉండదు, హనుమంత్ గెటప్ ఉండదుగా, వేరే మారుతాయిగా, ట్రై చేస్తావుగా డెఫినెట్గా. అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్గా ఎలాగోలో ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటా. కానీ మీరు 3 సినిమాలు రన్నింగ్లో ఉండగా కూడా, ప్రతి సంవత్సరం 3 సినిమాలు పెడతారు ఉదాహరణకి, కాబట్టి రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేక్ ఓవర్ చేశారు. ఎందుకు, వాట్ ఈస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి మేక్ ఓవర్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి, నో డౌట్. దాంట్లో ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో, కాదు, కథలోకి సంబంధించిన 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి. అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో ఆకట్టుకున్నాయి, ప్రత్యేకంగా నచ్చింది. కార్తీక్ తన డిజైనింగ్, ఆ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగ్ నాకు ఏవైతే చెప్పాడో, ఇది మామూలుగా చాలా క్లీషే లైన్ అయినా సరే ఇది నిజం. అదేంటంటే, తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది, డెఫినెట్గా బాగా, బెటర్ డెలివర్ చేసాడు, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, టు వెరీ ఆనెస్ట్. ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లైక్ సౌండ్, సిజీ, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. సో సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్, విజృంభణము, విస్ఫోటనము, అది వస్తుంటే ఒక చిన్న గూస్ బంప్స్ మూమెంట్ ఉంది. అది ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే ఎంటర్టైన్ అవుతాం. సో ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి, మీకు నాకు తెలుసు పర్సనల్గా, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా. ఈ డైరెక్టర్తో మీకు 4 సినిమాల రిలేషన్, అంతేనా? మూడోది, 3 సినిమాలు, డిస్కో రాజా, ధమాకా అండ్ ఇది. సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ ఇద్దాం అనిపించింది? ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్క ఇది,
డైరెక్టర్గా. యా, సో మరి ఎందుకు ఇద్దాం అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్? అది కేవలం మళ్ళీ మామూలుగా ఏదో చెప్తాడు, ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ, లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థమవుతుంది. అది పెరుగుకుంటున్నా మన స్క్రిప్టు స్ట్రక్చరు దాని స్పాను పెరుగుకుంటానే వచ్చింది. లైక్ హనుమాన్, మీరు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి. సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట. సో వెరీ చాలా నమ్మకం కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాస్టీజ్గా. సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు కానీ బట్ మనం చూసిన తర్వాత నేను బేసిక్గా నేను మానిటర్ కూడా చూడను, కట్ చేసి చూపించింది మళ్ళీ కట్ చేసి చూపిస్తాడు కదా, అప్పుడు చూసి వెరీ హ్యాపీ. మరి మీకు లొకేషన్లో సైలెంట్గా ఉండేవాళ్ళంటే కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎలాగ మరి? అంటే కాదు, ఇక్కడ ఇంకోటి ఉంది, ఎంత సైలెంట్గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది, ఒక రకమైన హ్యూమర్ ఉంది. ఆ హ్యూమరే సినిమాలో ఉంటుంది. తనకి కానీ తన రైటర్ మనీకి కానీ ఇది ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది, అది యూనిక్ హ్యూమర్, అది ఉంది దీంట్లో. మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు, వెరీ వెరీ గుడ్. కొన్ని ఆయన రాసిన ప్రాసలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చే అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన. సో మనీ గురించి మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చింది తనే. ఎక్కడ తొడగకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్. మేము పోలాండ్ వెళ్ళాం, సీన్స్ అవుతుంటే నాకు ముచ్చటేసింది నిజంగా, బాగుంది. అతని పదప్రయోగం చాలా నచ్చింది నాకు, అందరికీ అర్థం అవుతుంది కూడా, వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ నో వన్ లైనర్స్ దాంట్లో ఇప్పుడు చెప్పాలో వద్దు, స్క్రీన్లో చూస్తూనే బాగుంటుంది. అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు, రిలీజ్ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది, ఈ సందర్భంగా మాకు ఏదో ఒకటి టేక్అవే ఉండాలి కాబట్టి ఒక డైలాగ్ ఏదో ఒకటి రివీల్ చేయండి. రివీల్ చేయిందా? అదేంటిది చేయమంటున్నా చేయిందా? ఇప్పుడు దాకా ట్రైలర్లో రివీల్ చేయండి డైలాగ్. అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది, ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు, నాకు అది నచ్చింది, ఆ ట్రైలర్లో ఉంది. అలాగా ఇంకేదైనా మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది, అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది సూపర్గా ఉంటుంది అనమాట. అది ఐ డోంట్ నో, నేను చెప్పాలి లేదో కార్తీక్, బాగా నచ్చింది ఏంటంటే నేను ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం. పంతం అంటే నేను చెప్తాను చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వస్తాయి. అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దేమో.